అప్పుడెప్పుడో చాలా లాంగ్ బ్యాక్ డ్రాగన్ ఫ్రూట్ తిన్నాను. మళ్ళీ పింక్ కలర్ చూసి తీసుకొచ్చాను. లోపల పింక్ ఉంటుందేమో అనుకున్నా. ఇంతవరకు యూస్ చేయలేదు ఈ డ్రాగన్ ఫ్రూట్ని. పింక్ కలర్లో ఉండేదాన్ని. సరే కట్ చేసిన తర్వాత పింక్ ఉంటుంది కదా అని అలా స్లోగా ఓపెన్ చేసి చూస్తే ఇంకేముంది, మళ్ళీ వైట్గానే ఉంది. అబ్బా మళ్ళీ ఇదే వచ్చిందిరా దేవుడా అనుకొని స్నాక్స్ బాక్స్లో అయితే పెడతా ఉన్నాను. ఇది ఒక్కటే పెట్టామనుకోండి స్నాక్కి ఖచ్చితంగా తిరిగి వచ్చేస్తుంది. ఎందుకంటే అంత పెద్దగా ఏం టేస్ట్ ఉండదు. హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కానీ టేస్ట్ ఉండదని చెప్పేసి ఒక పక్కన కివి, ఇంకొక పక్కన కొంచెం పప్పాయ పెట్టాను. పప్పాయ అయితే చాలా స్వీట్గా ఉంది, నిన్న చూపించాను కదా మీకు. సో దాంతోపాటు కొంచెం ఒక 4 పీసెస్ చేసి ఒక పీస్ అయితే డ్రాగన్ ఫ్రూట్ పెడతా ఉన్నాను. చూద్దాం ఇంటికి వచ్చిన తర్వాత డ్రాగన్ ఫ్రూట్ అయిపోతుందా లేదా అని చెప్పేసి. సర్లేండి అది పక్కన పెట్టి మనం నెక్స్ట్ ఒక స్మూతీ చేద్దాం రండి. ఈ డ్రాగన్ ఫ్రూట్ అంతా ఇంకొక పీస్ తీసుకొని కట్ చేసి వేస్తా ఉన్నాను. నెక్స్ట్ ఎలాగో పప్పాయ సూపర్గా ఉంది పప్పాయ, అందుకనే దీంతో మిక్స్ చేస్తున్నాను. మొన్న ఒక జ్యూస్ ఎక్స్ప్రెస్ అని ఒక షాప్కి వెళ్ళానండి. బోల్డ్ అన్ని స్మూతీస్ ఉన్నాయి తెలుసా. అసలు ఆ స్మూతీస్ అన్ని నేను ఒక ఫోటో తీసుకుని వచ్చాను. దగ్గర ఒక 70-80 స్మూతీస్ ఉన్నాయి లిస్ట్. ఆ లిస్ట్ అంతా నేను ఇప్పుడు ట్రై చేస్తున్నాను అనమాట. ఏంటి మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. నేను టేస్ట్ బాగుంటేనే పెడుతున్నాను వీడియో. సో మీరు కూడా ధైర్యంగా చేసేసుకోవచ్చు. ఈ టేస్ట్ చాలా బాగుంది. ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్ వేసాను, నెక్స్ట్ వచ్చేసి పప్పాయ, అండ్ ఇంకొకటి చక్కెరకేళి అరటిపండు వేస్తున్నాను. ఎందుకంటే చాలా స్వీట్గా ఉంటుంది అనమాట. సో ఈ మూడింటిని చక్కగా మెత్తగా స్మూతీ చేసేయండి. స్మూతీ చేసేసిన తర్వాత ఇంకేముంది మరి, నెక్స్ట్ ఏదో ఒకటి యాడ్ చేయకుండా అయితే మనం ఆ స్మూతీ తిన్నాం కదా. నేనైతే నన్నారి జ్యూస్ వేస్తాను ఇప్పుడు, లేదంటే తేనె కూడా వేసుకోవచ్చు, లేదంటే తాటి పటిక బెల్లం అని దొరుకుతుంది బయట. చాలా మంచిది అనమాట. ఆల్రెడీ మన తాతలు చేసాను. తాటి పటిక బెల్లం అంటే దొరుకుతుంది, లేదంటే తాటి కల్కండ్ అని కూడా చెప్పొచ్చు. అది ఏదో ఒకటి సంథింగ్ యాడ్ చేయండి మీరు. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే తాటి కల్కండ్, లేదంటే నన్నారి జ్యూస్ వేయండి, లేదు అది కూడా లేదు అంటే తేనె వేసేయండి, అది కూడా కాదు అంటే పంచదార వేసేయండి. కొంచెం ఏదో ఒకటి మట్టుకే యాడ్ చేసేసి టేస్ట్ చేసేయండి. స్మూతీ అయితే చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ చాలా స్మూతీస్తో మీ ముందుకు వస్తాను. చెప్పాను కదా 70 స్మూతీస్ అన్నీ రెడీ పెట్టేసుకున్నాను. లిస్ట్ అవుట్ చేసి పెట్టేసుకున్నా. రెడీగా ఉండండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్.